ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంది అంటే పునర్జన్మ. హల్లెలూయా. ఏంది? పునర్జన్మ. పునర్జన్మ అనేది అసలు ఉందా లేదా? పునర్జన్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పునర్జన్మ ఉందా లేదా? బైబిల్ ఏం చెబుతుంది? పునర్జన్మ గురించి బైబిల్ ఏం చెప్తుంది? పునర్జన్మ అంటే ఏంది? పునర్జన్మ అంటే ఏంది? అసలు పునర్జన్మ అంటే ఏంది? మళ్ళీ పుట్టడం. పునర్జన్మ అంటే మళ్ళీ పుట్టడం. మనం ఒక మాట వింటా ఉంటాం, పుట్టినవాడు గిట్టక తప్పదు. అంటే పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మరలా జన్మించక తప్పదు. ఇట్లాగైతే అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. దేనికి? దేనికి? నరకానికి. నరకానికి భయపడాల్సిన అవసరం లేదు. నరకానికి వెళ్ళే ఛాన్సే లేదు. పుట్టినోళ్ళు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా పుడతా ఉంటే నరకం ఎందుకు? పరలోకం ఎందుకు? హల్లెలూయా. పునర్జన్మ అంటే చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా పుట్టడం. సహజంగా మనం వినే వాడుక భాషలో మనం గమనిస్తే పాపాలు ఎక్కువ చేస్తే వాళ్ళు కుక్కయి పుడతారంట. ఇంకా అధిగమిస్తే పందిగాను, లేకపోతే పాముగాను, తొండగాను. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? అంటే చనిపోయిన ప్రతి ఒక్కరు మరలా ఏదో ఒక రీతన పుడతారు అని మనం సహజంగా వింటుంటాం, సహజంగా మనకు వినబడతా ఉంటారు. అయితే ఇది నిజమా? చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా పుడతారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పుట్టిన వాళ్ళు చనిపోతారన్నది ఖచ్చితంగా వాస్తవం. అది మనం చూస్తా ఉన్నాం, జరుగుతా ఉన్నాం. కానీ చనిపోయిన వాళ్ళు మళ్ళా పుడతారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే, మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ ఏం చెబుతుంది అంటే ఈ పునర్జన్మ గురించి 2 పునర్జన్మల గురించి చెప్తుంది బైబిల్. అంటే నంబర్ 1 ప్రపంచ పునర్జన్మ. ఏ పునర్జన్మ అంట? ప్రపంచం. ప్రపంచం అంటే సృష్టి. హల్లెలూయా. సృష్టి అంటే సృష్టింపబడినది. మొదటిది ప్రపంచ పునర్జన్మ ఏందనేది చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28 వచ్చినట్టు చెప్పుకుందాం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడు ఉండినప్పుడు వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పునర్జన్మ గురించి ఏం చెప్పాడంటే, యేసు వారితో ఎట్లనెను, ప్రపంచ పునర్జన్మనందు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ పునరుజ్జన్మనందు అంటే ప్రైజ్లా హల్లెలూయా, ప్రపంచ పునరుజ్జన్మనందు అంటే మరలా ఈ ప్రపంచము పునరుజ్జన్మ పొందుతుంది. ఎప్పుడది? ఆయన రెండవ రాకడలో. దాని గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రపంచంలో సృష్టించబడినది ఏది కూడా ఉండదు అని మనకు తెలుసు. పంచభూతాలు అని పిలువబడుతున్నటువంటివి చెప్పుకున్నాం కదా, మిక్కటమైన వేంట్రముతో ఏమైపోబోతున్నాయంట? లయమైపోబోతుంది. ఏం కనబడదు. ఒక గొప్ప సౌండ్ వస్తుంది, ఒక గొప్ప సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ లో కనబడే ప్రతిదీ ఒక్కసారిగా మాయమైపోతుంది అంతే. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మిక్కటమైన వేంట్రముతో లయమైపోబోతుందంట. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. లయమైపోయిన తర్వాత మరలా ఇదిగో కొత్త ఆకాశము, కొత్త భూమి. హల్లెలూయా. ఇదే ప్రపంచ పునర్జన్మ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నవన్నీ కూడా గతించిపోతాయి. ఉన్నవన్నీ కూడా ఇదిగో పాతది గతించును, సమస్తమును నూతనమాయను అన్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనబడే ప్రతిది కూడా లయమైపోబోతూ ఉంది. అయితే మరలా ఆకాశం, భూమి ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పడబోతుంది. బైబిల్ చెప్తుంది. ఆ సమయంలో అంట, చదవమ్మా, యేసు ప్రభు చెప్పిన మాట. ప్రపంచ పునరుజ్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? 12 మంది శిష్యులతో చెప్తున్నాడు. 12 మంది శిష్యులతో చెప్తున్నాడు, మీరు నన్ను వెంబడించారు కాబట్టి. హల్లెలూయా. ప్రపంచ పునరుజ్జన్మనందు నేను ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న లాగున మీరు కూడా 12 సింహాసనాల మీద ఆసీనులై ఉంటారు. అంతేకాదు, ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి మీరేం చేస్తారు? తీర్పు తీరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచ పునరుజ్జన్మ మరలా అంటే గతించిపోయినటువంటి, లయమైపోయినటువంటి ప్రపంచం ఇక కనబడదు. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అవి వస్తాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 సింహాసనాల మీద 12 మంది శిష్యులు. ఎవరంట? 12 మంది శిష్యులు కూర్చుంటారంట. ప్రభు చెప్తున్న మాట. 12 మంది శిష్యులు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎంతమంది శిష్యులు యేసు ప్రభుకి? దేవునికి మహిమ కలుగును గాక. 12 మంది శిష్యులు. అయితే ఒకరు మిస్సింగ్, ఒకరు తప్పిపోయారు. ఇప్పుడు ఆ ప్లేసు ఖాళీగా ఉందా? హల్లెలూయా. మరొకరితో ఫిల్ చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మరొకరితో ఫిల్ చేయబడింది. దేవుని పని ఆగదు. హల్లెలూయా. దేవుని పని ఆగదు. నేను చాలాసార్లు మీతో చెప్పిన మాట, నేను లేకపోయినా, నేను అని ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్
ఒకవేళ ఇక్కడ నేను మీకు పాస్టర్ని కావచ్చు, హల్లెలూయా, నేను ఇక్కడ మీకు వాక్యాన్ని ఉపదేశించే దేవుని సేవకుని కావచ్చు, నేను లేకపోయినా ఆయన పని జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. మనం ఒక చిన్న కుర్రోడితో నేను చెప్తున్నాను ఈ మాట. ఒక అబ్బాయితో సందర్భం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఆ అబ్బాయి నేను ప్రార్థనకు పిలుచుకొని వెళ్తున్నాను. నాతో పాటు ఇంతకు ముందు ఒక అబ్బాయి వచ్చేవాడు. వాడు ప్రజెంట్ అందుబాటులో లేడు. సో ఇప్పుడు మరొక పిల్లవాడిని నేను ప్రార్థన తీసుకుని వెళ్తున్నాను. అయితే నాకు అనిపించింది, అరే నేను వాడిని అలాగా వెళ్ళి బండిలో ఎక్కించుకొని వచ్చి మళ్ళా ప్రొద్దు గుంగిన తర్వాత మరలా తీసుకొని ఇంటికి వదులుతున్నాను, ఈయన్ని అలాగే వదిలిపెడుతుంటే అప్పుడు వాడితో చెప్పాను, అరే మొన్నటి దాకా నువ్వు నాతో పాటు వచ్చేవాడు కాదు, నాతో పాటు రావడానికి ఒకడు ఉన్నాడు, ప్రజెంట్ వాడు దూరంగా ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చారు? నువ్వు వచ్చావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పని ఆగదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పని జరుగుతూనే ఉంటది. హల్లెలూయా. అయితే అందులో మనమున్నామా? ధన్యులమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక్కడిని బాకపోతే ప్రార్థన ఆగిపోతుందా అంటుంటారు చాలా మంది. నేను ఒక్కదాన్ని అరే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ వాక్యం చెప్పడానికి నిలబడుకుని నేను లేకపోయినా కూడా ఆగదు. హల్లెలూయా. ఆగదు ఈ ప్రయాణం సీయోను సేరు దాకా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగా ఆగదు, జరుగుతూనే ఉంటది, నిరంతరం జరుగుతుంది. సో 12 మందిలో ఒక ఆయన తప్పిపోయాడు, అయినా మరొక వ్యక్తితో ఫిల్ చేయబడింది. మరలా ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనత కలుగును గాక. 12 సింహాసనముల మీద మీ 12 మంది. ప్రభు ఆ మాట చెప్పినప్పుడు ఆ యూదా ఇస్కరియోతు ఉన్నాడా లేడా? యూదా ఇస్కరియోతు ఉన్నాడా లేడా? ప్రభు ఆ మాట చెప్పినప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎందుకంటే ఆ మాట చెప్పింది ఏ అధ్యాయంలో? 19వ అధ్యాయంలో. హల్లెలూయా. ప్రభువుని అప్పజెప్పేదాకా ప్రభుతోనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే తప్పిపోయారు. ఇప్పుడు 12 మంది, మీరు 12 మంది 12 సింహాసనం మీద కూర్చుంటారన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ తనైతే తప్పిపోయాడు, కానీ తనకు మారుగా, తనకు బదులుగా మరొక వ్యక్తి ఆ కోణములో, ఆ ప్లేసులో చేర్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నిజంగా ప్రభు చెప్తున్నాడు, ప్రపంచ పునర్జన్మ. ఏ పునర్జన్మ అంట? ఈరోజు మనం మామూలుగా సాధారణంగానే మాట్లాడిందంటే మనుషులకే పునర్జన్మలా వింటున్నాం మనం. అంటే ఈ చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా బ్రతకతారు అన్నది అబద్ధమైన పునర్జన్మ. హల్లెలూయా అన్నమాట. కానీ ప్రభువు చెప్తున్న మాట, ప్రపంచానికి పునరుజ్జన్మ ఉందంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచము అంటే సృష్టించబడిన సృష్టి, సృష్టించబడిన సృష్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వచనాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి 23వ వచనం దాకా చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 20 నుంచి 23. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు
మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సృష్టి యావత్తు ఏకగ్రీవంగా విడుదల కొరకు, దేని కొరకంట? విడుదల కొరకు, విమోచన కొరకు. ప్రసవ వేదన, అయ్యో ఎప్పుడు విడుదల, ఎప్పుడు విడుదల? ఏంది? సృష్టి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ప్రపంచ పునరుజ్జన్మ కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ పునరుజ్జన్మ కొరకు అంటే ఈ సృష్టి అంతా కూడా లేమైపోయి మరలా క్రొత్తదిగా రావాలని ఎదురు చూస్తుందంట. ఏకగ్రీవంగా. ఎలాగంట? ఏకగ్రీవంగా సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా, ఎవరంట? మనము కూడా దత్త పుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు. దేని కొరకంట? దేహము. ఈ దేహాన్ని ఎప్పుడెప్పుడు వదిలిపెట్టేద్దామా? ప్రైజ్ లా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ దేహాన్ని ఎప్పుడు వదిలేద్దామా? ఈ దేహాన్ని ఎప్పుడు వదిలిపెట్టేద్దామా? ఎవరు అలా ఆశపడేది? ఎవరు అలా ఆశపడేది? లోపలున్న నరుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ దేవుడు పెట్టినటువంటి ఈ ఆత్మ ఎప్పుడెప్పుడు ఈ దేహంలో నుంచి నేను బయటికి వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతానని ఎదురు చూస్తుంటదంట. ఎందుకంటే విమోచన కొరకు, విడుదల కొరకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడుదల కొరకు ఎదురు చూస్తుంటదంట ఈ లోపలున్న ఆత్మ. ఈ దేహం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ దేహం అంతా ఒట్టి, మన భాషలో చెప్పుకోవాలంటే కట్టె. హల్లెలూయా, కట్టె అంతా. ఈ దేహము అంటే ప్రియమైన దేవుని, మనం ఒకసారి కూడా వివరంగా చెప్పుకున్నాం. ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతే ఈ దేహాన్ని ఒక్క రోజు కూడా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, ఎవరన్నా దూరాన్ని నుంచి రావాల్సి ఉంటే తప్ప. ఎందుకు దూరాన్ని నుంచి? చివరి చూపు చూడనాటికి, ఆఖరి చూపు చూడనాటికి ఎవరన్నా దూరాన ఫారెన్ లోనో లేకపోతే బయట దూరాన ఉంటే తప్ప ఒక్క రోజు కూడా ఉండించుకోరు. రాత్రి ఆత్మ వదిలేస్తే ఉదయాన్నే, మన భాషలో చెప్పుకోవాలంటే ఎత్తుబడి. ఉదయాన్నే వదిలేస్తే, హల్లెలూయా, ఉదయాన్నే వదిలేస్తే
సాయంత్రం ఎత్తుబడి, అంతేగాని ఆ 2 రోజులు పెట్టుకుంటాము, 2 రోజులు ఉండించుకుంటాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఎవరైనా ఒకవేళ ఆ ఎక్కువ ప్రేమ కలిగి అభిమానం ఎక్కువగా ఉండించుకున్నా ఎన్ని రోజులు ఉండించుకోగలుగుతారు? 2 రోజులు అంతే. 3వ రోజుకి ముందు ఎత్తుకోబోతారు, లేదని కూర్చుంటారు ఎవరైతే ఉండమన్నారో వాళ్ళే. అంతేనా కాదా? హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఒక పాట పాడాడు, ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరమే ఉండదు. హల్లెలూయా. కన్నవారే ఉన్నను, కట్టుకున్న వారున్నను, ఎవరికి కనబడకుండా ఆత్మ వెళ్ళిపోవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ ఆత్మ విమోచన కొరకు ఎదురు చూస్తుందంట. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ బయటకు వస్తుందో ఈ దేహంలో నుంచి, అప్పుడు ఆత్మ ఒక నూతనంగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ ఆత్మకున్న ప్రతి విధమైనటువంటి ఆ దేహానికి సంబంధించినటువంటి కట్టుబాట్లన్నీ కూడా ఏమైపోతాయి? ఊడిపోతాయి. హల్లెలూయా. స్వతంత్రము అక్కడ రాయబడింది చూడండి, ఆ స్వాతంత్రం గురించి రాయబడి చూడండి. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. సృష్టి స్వాతంత్రం, మనం దేవుని పిల్లలు పొందబోవు స్వాతంత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. దేవుని పిల్లలు స్వాతంత్రాన్ని పొందుతారు. ఆ స్వాతంత్రము కొరకు ఎదురు చూస్తుందంట సృష్టి. దేవునికి మహిమ కలుగును కాక. ఆత్మ విమోచన కొరకు ఇదొక స్వాతంత్ర్యం ఆత్మకు. ఆత్మ శరీరములో ఉన్నంత సేపు ఆత్మకి శరీరానికి ఫైట్ అంతే. హల్లెలూయా. ఫైట్ అంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మ అంటది లేయి ప్రార్థన చేసుకో అంటది, శరీరం అంటది ఈ టైంలోనే నాకు నిద్ర వచ్చేదంటది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మ అంటది అక్కడికి వెళ్ళబాక అంటది, శరీరం అంటది నేను అక్కడికి వెళ్ళకపోతే నా మనసేమి బాగలేదంట. ఇలా ప్రతి విషయంలో ఆత్మకి శరీరానికి పోరాటమే ఫైట్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఆత్మ ఎప్పుడెప్పుడు ఈ దేహంలో నుంచి బయటికి వెళ్ళిపోయి నేను స్వాతంత్రాన్ని పొందుతాను, నేను విమోచన పొందుతాను అని చెప్పి ఎదురు చూస్తుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రపంచ పునరుజ్జన్మ. ఇప్పుడు మానవ పునరుజ్జన్మ. ఎవరు పునరుజ్జన్మ? మానవ అంటే మనిషి యొక్క పునరుజ్జన్మ చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువు. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు
నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. తీశారా? అందరు తీశారా? ఇప్పుడు చదవమ్మా, క్లియర్ గా చదువు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం అవుతుందా? ఇక్కడ మనకు పునరుజ్జన్మ ఉంది అంటే ఎలా ఉంది అనే దాన్ని చెప్తా ఉన్నాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల వలన కాక, నేను నీతిమంతుణ్ణి, నేను చాలా పరిశుద్ధుణ్ణి, అసలు నాకంటే అసలు చెప్పాలంటే ఈ రోజు సరిపోదు, అది కాదు. హల్లెలూయా, ఆ క్రియల మూలంగా కాదంట. ఏనంట అక్కడ చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఏంది స్నానము? పునరుజ్జన్మ సంబంధమైన స్నానం అంటే చెప్పండి. పునరుజ్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంది? బాప్తిస్మము. ఏంది? బాప్తిస్మము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి ఘనత కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుజ్జన్మ అంటే బాప్తిసం పొందడమే పునరుజ్జన్మ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా ఉన్న ఆ జీవితం ఏమైపోతుంది? చచ్చిపోతుంది. బాప్తిసం ముందు దాకా ఉన్న జీవితం చనిపోయి బాప్తిసం తర్వాత మరొక జీవితం మొదలవుతుంది. అదే పునరుజ్జన్మ. హల్లెలూయా, ఇది మానవ పునరుజ్జన్మ. ఎవరి పునరుజ్జన్మ? మానవ పునరుజ్జన్మ. ప్రపంచ పునరుజ్జన్మ ఏంటంటే ప్రభు రాకడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రభు రాకడ కొరకు ఈ ప్రపంచం, ఈ సృష్టి ఎదురు చూస్తుందంట. ఆయన ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు మాకు ఈ భయంకరమైన దాని నుంచి విమోచన, విడుదల కలిగిస్తాడు? ఎప్పుడు మాకు స్వాతంత్రాన్ని ఇస్తాడని ఈ సృష్టి యావత్తు ఏకగ్రీవంగా ఎదురు చూస్తుంది. దేనికోసం అంటే పునరుజ్జన్మ కోసం. దేనికోసం? పునరుజ్జన్మ కోసం. ప్రపంచ పునరుజ్జన్మ కోసం, అంటే సృష్టి పునరుజ్జన్మ కోసం. మరి మానవ పునరుజ్జన్మ అంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మానవ పునరుజ్జన్మ అంటే ఏంటి అంటే బాప్తిస్మము పొందడమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. బాప్తిస్మం పొందితే ఎలా పునరుజ్జన్మ అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం అంటే స్నానం అంట, పునరుజ్జన్మ స్నానం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. అక్కడ కింద రాయబడి చూడండి ఆ మాట, పునఃస్థితి స్థాపన సంబంధమైన. పునఃస్థితి స్థాపన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే అర్థమైంది, పునఃస్థితి స్థాపన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మొదటి స్థితిని పూర్తి చేయడం, అంతేగా. పునఃస్థితి స్థాపన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుజ్జన్మ స్నానము బాప్తిస్మము. నిజంగా ఇక్కడున్న మనందరం కూడా ఏ బాప్తిసాన్ని మనం పొందాం? ఏ బాప్తిసాన్ని పొందాం? ఏ బాప్తిసం? వరవళ్ళందరూ పాల బాప్తిసం పొందారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీటిలో పూర్తిగా ముంచబడిన బాప్తిసం. నీటిలో పూర్తిగా అంటే మనం నీటిలో మునిగినప్పుడు ఏమైపోయాం? సమాధి చేయబడ్డాం. అప్పుడు దాకా మనం జీవించిన జీవితం ఏమైపోయింది? సమాధి చేయబడింది. ఒక 2 సెకండ్లు లేకపోతే 3 సెకండ్లు మనం ఈ ప్రపంచానికి కనబడం.
బాప్తిసం పొందేటప్పుడు మనం నీటిలో పూర్తిగా లోపలికి వెళ్ళిపోతాం. అంటే ఈ ప్రపంచానికి మనం చెప్పండి కనిపించం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ టైంలో మనం ఏమైపోయామంటే చనిపోయాము. మరలా అప్పుడే లేస్తామే, అదే పునర్జన్మ. హల్లెలూయా. అంతేగాని చచ్చిపోయిన వాళ్ళు మళ్ళా తొండగానో పాముగానో లేకపోతే పేడ పురగ్గానో, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి గాను పుట్టడం జన్మించడం అనేది కుదరదు. దేవునికి ఘనత కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం గుర్తొస్తా, ఒక చిన్న సామెత, అంటే ఎగ్జాంపుల్ అర్థమయ్యేదాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన ఇద్దరు భార్య భర్తలు గొడవ పెట్టాలనుకున్నాడంట. ఏంది? ఇద్దరు భార్య భర్తలకి గొడవ పెట్టాలనుకున్నాడంట. గొడవ పెట్టాలని చెప్పి అనుకొని అప్పుడు భార్యతో చెప్పాడంట, నీ భర్త పూర్వ జన్మలో కుక్క అని చెప్పాడంట. ఏం చెప్పాడు? నీ భర్త పూర్వ జన్మలో కుక్క. కావాలంటే చూడు, అతను కుక్కలాగా ప్రవర్తిస్తాడని చెప్పాడంట. నువ్వు నిద్రపోయిన తర్వాత గమనించు, కుక్కలాగా ప్రవర్తిస్తాడని చెప్పాడు. సరే, ఎవరితో చెప్పాడు? భార్యతో చెప్పాడు. ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్ళి, నీకు తెలుసా నీ భార్య పూర్వ జన్మలో సముద్రపు చేప అని చెప్పినాడంట. ఏంది? కావాలంటే శరీరం నాకు చూడు ఉప్పంగా ఉంటుందని చెప్పినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంది? పూర్వజన్మ గురించి. అప్పుడు ఇద్దరు కూడా నిద్రపోయినట్టు యాక్షన్ చేసుకుంటా ఉన్నారు. చూద్దాం ఆయన చెప్పింది ఎంతవరకు నిజమా అని చెప్పేసి ఆ భార్య, చూద్దాం ఆయన చెప్పింది ఎంతవరకు నిజమని భర్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు కూడా అలా నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తా ఉన్నారు. ఆమె ఆ కళ్ళు మూసుకొని ఉంది. ఈయన చల్లంగా ఈమె నిజంగానే సముద్రపు చేప లేకపోతే కాదని చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈమె లేదు, జుట్టు పట్టేసుకున్నది. నాకు కూడా చెప్పింది నిజమేను, నువ్వు పోయిన జన్మలో కుక్కవే, కుక్క చేసినట్టుగా నువ్వేం చేస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు. హల్లెలూయా అని చెప్పి ఇద్దరు భయంకరమైన గొడవ చూసుకున్నారు. చూడండి, అసలు పూర్వజన్మలే లేకపోతే పూర్వజన్మల మీద పెట్టి ఏం పెట్టేశాడు? పెద్ద గొడవ పెట్టేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి పునర్జన్మ అనేది బైబిల్ ఏం చెప్తుందంటే, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పునర్జన్మ పొందారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పునర్జన్మ, మరలా జన్మించారు, తిరిగి జన్మించారు. ఇది ఎలా అంటే రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. 3వ వచనం దగ్గర నుంచి 5వ వచనం దాకా. రోమపత్రిక 6వ అధ్యాయం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా. అందమ్మా, హల్లెలూయా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందామంట. హల్లెలూయా. ఎలా అంటే కన్నుజం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడును, అలాగే
మనమును నూతన జీవము పొందిన వారిమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములో కూడా మనం ఏం పొందాము? బాప్తిసం పొందాము. ఎలాగా అంటే అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే. హల్లెలూయా. ఎలాగంటే అదే మనం చెప్పుకున్నామే, నేలల్లో మనము పూర్తిగా కనబడకుండా పోయినప్పుడు క్రీస్తు యేసు ఏ రకంగా మృతి చెందాడో అలా మనం కూడా మృతి చెందాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరలా మనం లేపబడినప్పుడు క్రీస్తు యేసు ఏ రకంగా మూడో దినము మృత్యుంజయుడిగా తిరిగి లేచాడో అలాగా మనం కూడా లేచాము. హల్లెలూయా. దట్ ఈస్ పునర్జన్మ. హల్లెలూయా. 5వ వచనం చదువు. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమైందుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఆయన మరణములో ఏ విధంగా మనం ఐక్యంగా ఉన్నామో ఆయన పునరుద్ధానంలో కూడా మనం ఐక్యంగా ఉన్నామంటే దేవుడికంటే బాప్తిస్మం ద్వారా. హల్లెలూయా. బాప్తిస్మం పొందితే మనము క్రీస్తుతో ఐక్యము అంటే కలిసిన వారం అవుతాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిస్మం పొందినప్పుడు మనము క్రీస్తుతో ఏకమవుతాం. సో కాబట్టి మనం బాప్తిసం పొందినప్పుడు మనము క్రీస్తు ఏ రకంగా మృతి చెందాడో ఆ రకంగా మనం కూడా మృతి చెందాము, పాతి పెట్టబడ్డామంట. మరలా ఆయన ఏ రకంగా లేచాడో అదే రకంగా మనం కూడా తిరిగి లేచాము. అదే పునరుజ్జన్మ. ప్రైజ్ లార్డ్. పునరుజ్జన్మ స్నానం ఏంటంట? పునరుజ్జన్మ స్నానం. సో చాలా మందికి డౌట్లు ఉంటాయి, బాప్తిస్మ ఎలా పొందాలి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాప్తిస్మ ఎలా పొందాలి అంటే ఈ రోమా పత్రిక 6వ అధ్యాయం 3-5 అంటే 3 నుంచి 5 వచనాలు చదివితే మనం ఇప్పుడు చదువుతున్నాం కదా, బాప్తిస్మ పొందవలసిన విధానం అక్కడ కనబడుతుంది. యేసు క్రీస్తుతో సమానమైనటువంటి అంటే ఐక్యము, ఏకమైనటువంటి ఆ స్థితి మరణ పునరుద్ధానాలకు సంబంధించినది మనము కలిగి ఉండాలి అంటే పూర్తిగా నేలల్లో ముంచబడిన బాప్తిసాన్నే మనం పొందాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పూర్తిగా నేలల్లో ముంచబడిన బాప్తిస్సు మనం పొందితే అది క్రీస్తుతో ఐక్యముగా, అంటే క్రీస్తు ఏ రకంగా మరణించి తిరిగి లేచాడో అదే రకంగా మనం కూడా మరణించి తిరిగి రెండవ జన్మ అదే పునర్జన్మ పొందాము అని నిర్ధారణ చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఘనత కలుగును గాక. ఏముందలే కాదు, దీనికైతే ఈ బాప్తిసం చాలా అవసరం. ఈ సాదృశ్యం మనం క్రీస్తుతో ఐక్యముగా మనం ఉండాలి అంటే, క్రీస్తుతో ఏకముగా మనం ఉండాలి అంటే, హల్లెలూయా, ఆయన పునరుద్ధానాలలో, ఆయన మరణ పునరుద్ధానాలలో మనం పాలివారివి కావాలి అంటే ఖచ్చితంగా నేలల్లో ముంచబడిన బాప్తిసం అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిసం తీసుకోకపోతే పరలోకం వెళ్ళమా అంటే? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
బాప్తీసం తీసుకోకపోతే పరలోకం వెళ్ళమా? వెళ్తాం. ఎప్పుడంటే సపోజ్ నేనున్నాను, నాకు యేసు ప్రభు గురించి తెలియదు, సో ఇక నేను కరెక్ట్గా 2 నిమిషాల్లో చచ్చిపోతాను అనగా నాకు యేసు ప్రభు గురించి తెలిసింది. 2 నిమిషాల్లో చచ్చిపోతా. ఆ టైంలో నాకు యేసు ప్రభు గురించి తెలిసింది. అప్పుడు నేను నిజంగా యేసు ప్రభుని విశ్వసిస్తే ఆ టైంలో నేను బాప్తిసం పొందకపోయినా నేను చనిపోతే పరలోకానికి వెళ్తా. హల్లెలూయా. ఎందుకంటే బాప్తిసం తీసుకోవడానికి నాకు అక్కడ ఏం లేదు, సమయం లేదు. 2 నిమిషాలు ఉంది నా ముందర. యేసు ప్రభు కనబడ్డాడు నాకు సిలువలో. భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నా, చనిపోబోయే స్థితిలో నేనున్నా. అప్పుడు యేసు ప్రభు కనబడ్డాడు, నా బిడ్డ నీ కొరకే నేను ఇదిగో సిలువలో మరణించాను ప్రభువా అని. నేను ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తానో గోటు పరలోకం కన్ఫర్మ్. అంతే. నాకు సమయం ఉన్నా, నాకు ఎన్నో అవకాశాలు వస్తున్నా, బాప్తిసం తీసుకోకుండా నేను నిర్లక్ష్యం చేస్తే అది చాలా పొరపాటే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అది చాలా మంది అంటే బాప్తిసం తీసుకుంటేనేనా సిలువలో దొంగ వెళ్ళిపోలేదా యేసు ప్రభుతో పాటు? అంటే ఆయన కూడా అక్కడ ఏం లేదు, సమయం లేదు. అయ్యా నేను ఇప్పుడే యేసు ప్రభుని నమ్మాను, నాకు బాప్తిసం ఇయ్యండి అని చెప్పే అవకాశం ఆడా లేదు. అరే నీ కథలు ఆపురా, నిన్ను మేము ఆల్రెడీ సిలువ వేసున్నాము, తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అంటారు అక్కడ ఉన్నటువంటి సైనికులు. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే ఆ దొంగకి అవకాశం లేదు కాబట్టి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్కడ ప్రభువు నేడే నీవు హల్లెలూయా నాతో కూడా పరదేశులో ఉంది అని చెప్పేశాడు. అక్కడికక్కడే చెప్పేశాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి బాప్తిస్మం అంటే ఏ బాప్తిస్మం? చాలా రకాల బాప్తిస్మాలు ఉన్నాయి. అంటే బహిరంగంగా తీసుకునే బాప్తిసాల గురించి చెప్తున్నా. కానీ ఇక్కడ చెప్పబడిన బాప్తిస్మం అయితే నేలల్లో పూర్తిగా కనబడకుండా పోయే బాప్తిస్మే కరెక్ట్. అంతే. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్లో హల్లెలూయా దేవునికి మహిమ కలుగును కాక. మనము పాలువారివి కావాలి అంటే కరెక్ట్ అయిన బాప్తిసం నేలల్లో పూర్తిగా సమాధి చేయబడడం. ప్రైజ్ హల్లెలూయా. మనం బాప్తిసం పొందితే ఆ రోజు పునరుజ్జన్మ పొందాము అని నిర్ధారణ చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి పునరుజ్జన్మ అంటే 2 చెప్పుకున్నాం. ఒకటేమో సృష్టి, యావత్ సృష్టికి సంబంధించిన పునరుజ్జన్మ. 2వది మానవ పునరుజ్జన్మ. అంతే. ఇవి చెప్పబడిన ఇవి తప్ప మరొక పునరుజ్జన్మ అనేది లేదు, ఉండదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఇక్కడున్న మనందరినీ బాప్తిసం పొందాం. అయితే పొందిన బాప్తిసంలో నిజంగా పునరుజ్జన్మకు సంబంధించిన జీవితాన్ని జీవిస్తున్నామా, లేకపోతే మరలా మొదటి జన్మలోకి వెళ్ళిపోయామా? మనం పరిశీలన చేసుకోవాలి. నేను బాప్తిసం పొందేశాను, ఇప్పుడు దాకా పాస్టర్ గారు చెప్పిన విషయానికైతే నేను పునరుజ్జన్మలో ఉన్నాను. అవునా? మనం పునరుజ్జన్మలో ఉన్నాము అంటే హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా, లేకపోతే మనకిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా? మనం బాప్తిసం పొందినా మనం మొదటి జీవితాన్ని జీవిస్తుంటే ప్రయోజనము లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయితే మరలా బాప్తిసం పొందాలా? అవసరం లేదు. బాప్తిసం ఒక్కటే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
బాప్తిసం ఒక్కటే, ఒక్కసారి పొందాలి జీవితంలో, నిజమైన బాప్తిసం. ఏ బాప్తిసం? నిజమైన, ఇక్కడ చెప్పబడిన బాప్తిసం. అది కాకుండా మన ఇంకో రకంగా తీసుకో ఉంటే మరలా ఇది పొందడానికి సిద్ధపడచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది క్లియర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం పునరుజ్జన్మ కలిగి ఉన్నామా, లేకపోతే బాప్తిసానికి ముందు జీవితాన్నే కంటిన్యూ చేస్తున్నాం అనేదాన్ని మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి గొప్ప కృపను మనందరికీ దయచేయును గాక.